పిల్లలు, మీరు ఎప్పుడైనా టిమ్మై అనే పాలకూర్ గురించి విన్నారా? ఒక చిన్న ఆరిలోని ఒక తోటలో నివసించే టిమ్మై గురించి నేను మీకు ఒక ప్రత్యేకమైన కథ చెబుతాను. అతని చుట్టూ పెద్ద పెద్ద మొక్కలు చెట్లు ఉండేవి. యారో అతన్ని గమనించకపోవడంతో టిమ్మై చాలా ఒంటరిగా భావించాడు. ఒకరోజు పెద్ద తుఫాను వచ్చింది. గాలి బలంగా వీచింది. వర్షం కురిసింది. తుఫాను మధ్యలో ఒక చిన్న బంగారు పక్షి వర్షంలో చిక్కుకుంది. అది తన రెక్కలను ఆడిస్తూ ఉంది, కానీ సురక్షితమైన ప్రదేశం దొరకలేదు. సహాయం, ఎవరైనా దయచేసి నాకు సహాయం చేయండి అని చిన్న పక్షి ఏడ్చింది. టిమ్మై దడ్డ మనసుతో, నేను ఇక్కడున్నాను, నా ఆకుల కిందకురా అని అన్నాడు. చిన్న పక్షిని వర్షం నుండి కాపాడటానికి టిమ్మై తన చిన్న ఆకులను చాచాడు. తుఫాను కొనసాగింది, కానీ పక్షి టిమ్మై ఆకుల కింద సురక్షితంగా పొడిగా ఉంది. చివరకు వర్షం ఆగినప్పుడు పక్షి వెచ్చగా బలంగా మారింది. నన్ను నువ్వు కాపాడావు టిమ్మీ, నీ దయగల హృదయానికి ధన్యవాదాలు అని పక్షి సంతోషంగా కిలకిలలాడింది. రోజులు గడిచాయి. ఏం జరిగిందో తెలుసా? చిన్న పక్షి తిరిగి వచ్చింది. ఈసారి తన స్నేహితులను కూడా తీసుకువచ్చింది. వాళ్ళు టిమ్మై చుట్టూ రంగురంగుల గౌన్లు కట్టుకున్నారు. అతన్ని తోట మధ్యలో ఉంచారు. టిమ్మై ఇంకు ఒంటరిగా లేడు. అతని దయవల్ల అతను ఇప్పుడు స్నేహితులతో చుట్టుముట్టబడ్డాడు. టిమ్మై సహాయం ఎప్పుడూ మర్చిపోలేదు. పక్షి టిమ్మై దయ గురించి తన స్నేహితులతో కన్ను పంచుకుంది. వారందరూ ధైర్యవంతురాన్ చిన్న పాలకూర్ మోకను చూడటానికి వచ్చారు. ఇప్పుడు టిమ్మై తోట మధ్యలో జీవితం స్నేహంతో కలకలలాడుతున్నాడు. కాబట్టి పిల్లలు, దీన్ని గుర్తుంచుకోండి. స్నేహం అనేది ఒక చిన్న విత్తనం లాంటిది. అది ఒక అందమైన అరిగా పెరుగుతుంది. ఎల్లప్పుడూ మీ స్నేహితులకు సహాయం చేయండి, దయను వ్యాప్తి చేయండి. ఎందుకంటే నిజమైన బలం స్నేహం నుండి వస్తుంది. నాతో పాటు పాడండి. స్నేహం బలం, చిన్న విత్తనం నుండి పొడవైన చెట్టు వరకు. స్నేహం బలం, అదే కీలకం. మీ దయను పంచుకోండి, మై స్నేహాలు పెరగడం చూడండి. ఇప్పటికి సెలవు, తర్వాత కలుద్దాం. స్క్రీన్ మీద టెక్స్ట్ స్నేహాన్ని పంచుకోండి. అది ఒక చిన్న విత్తనం నుండి ఒక బలమైన అడవిగా పెరుగుతుంది.